హాయ్ టు ఎవ్రీవన్. హాయ్ అండి అందరికి. యాక్చువల్లీ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. హాయ్ టు ఎవ్రీవన్, టు మై సబ్స్క్రైబర్స్. యాక్చువల్లీ ఏంటి అంటే టుడే ఒక చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక టాపిక్ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. బేసికల్లీ ఉమెన్స్ కి ఏంటి అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మెన్స్ట్రల్ సైకిల్స్. ఓకే, ఈ రోజు టాపిక్ మెన్స్ట్రల్ సైకిల్స్. మెన్స్ట్రల్ సైకిల్స్ ఎందుకు అంటే ఈరోజు నేను ఈ టాపిక్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే చాలా మంది ప్రజెంట్ యంగ్స్టర్స్ కావచ్చు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 to 35 years వాళ్ళు కావచ్చు, 40 వాళ్ళు కావచ్చు, ఎంతో మంది మెన్స్ట్రల్ సైకిల్స్ రాక ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక మెన్స్ట్రల్ సైకిల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ డైట్ ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, మీరు ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల మీకు ఎంత ఉపయోగపడుతుంది, మీ బాడీకి రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఎలాంటి డైట్ మనం ఫాలోఅప్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి నిద్రపోవాలి అన్న దాని గురించి నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బేసికల్ గా మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనం ఏమంటాం మెన్స్ట్రల్ సైకిల్స్ ని మనం జనరల్ గా పీరియడ్స్ అంటాం. మనం రెగ్యులర్ గా మనం ఎలా మాట్లాడుకుంటాం పీరియడ్స్ అంటాం. దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అని కూడా అంటాం. ఏమంటాం? మెన్స్ట్రుయేషన్ అని అంటాం. నథింగ్ బట్ ఆ పీరియడ్స్ ని మనం మెన్స్ట్రుయేషన్ అని కూడా అంటాము. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. న్యాచురల్ ప్రాసెస్ గా ప్రతి ఒక్క ఉమెన్ లో జరుగుతూ ఉంటుంది. ఫీమేల్ బాడీ, ఓకే, ఫీమేల్ బాడీలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతూ ఉంటుందంటే బ్లడ్ అనేది పర్టికులర్ గా బ్లడ్ టిష్యూస్ అనేవి అవుట్ కి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్లో బ్లడ్ అండ్ టిష్యూస్, blood and the tissues comes out of the uterus. యుటిరస్ నుంచి అవుట్ వస్తూ ఉంటుంది త్రూ ద వెజైనా ద్వారా అవుట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. నథింగ్ బట్ జనరల్ గా అందరూ మాట్లాడుకునేది పీరియడ్స్, అలాగే మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంటాం. మెన్స్ట్రల్ సైకిల్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సరే, ఈ గ్యాప్ బిట్వీన్ అంటే ఏదైతే టైం ఉంటుందో ద టైం గ్యాప్ అనేది ఫ్రమ్ వన్ పీరియడ్ టు నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం ని మనం ఏమంటాము అంటే పీరియడ్ సైకిల్ అని అంటాం. ఏమంటాము? ఒక టైం గ్యాప్ పీరియడ్ నుంచి నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ గ్యాప్ అనే దాన్ని మనం ఏమంటాం? పీరియడ్ సైకిల్స్ అంటాం. యావరేజ్ గా యాక్చువల్లీ ఈ సైకిల్ అనేది ఏంటి అంటే యావరేజ్ పీరియడ్ ఆఫ్ ద సైకిల్ ఈజ్ ఏంటి అంటే 28 days అనమాట. 28 days. యాక్చువల్లీ హియర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బికాస్ ఇట్ కెన్ బి అనలైజ్, ఇట్ కెన్ బి ఎనీవేర్ అరౌండ్ 26 to 32 days అనమాట. 26 to 32 days. యాక్చువల్లీ హియర్ మీ పీరియడ్ ఇఫ్ యువర్ పీరియడ్ సైకిల్స్ అనేవి ఏంటి అంటే ఆర్ ఆఫ్టెన్ డిలే అయినప్పుడు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. మీ పీరియడ్ సైకిల్స్ అనేవి 1 week నుంచి 2 weeks నుంచి 3 weeks నుంచి ఎప్పుడైతే డిలే అవుతూ వస్తుందో దాన్ని మనము ఒలిగో మొనోరియే అని అంటాం. ఏమంటాం? ఒలిగో మొనోరియే. ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు. చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ ని. ఒక వన్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ అలా 2 weeks, 1 week ఎక్స్టెండ్ అయ్యింది అంటేనే దాన్ని మనం ఒలిగో మొనోరియే అంటాం. దిస్ ఇస్ అ ఒలిగో మొనోరియే. యాక్చువల్లీ నథింగ్ బట్ మనం మెడికల్ టర్మినాలజీలో ఒలిగో మొనోరియా అంటాము. ఇన్ సింపుల్ వర్డ్స్ లో అందరికి అర్థమయ్యే విధంగా ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటాం. వాట్ హియర్? irregular periods.
ఇలాంటి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి అసలు రీజన్స్ ఏంటండి, రీజన్స్ ఏంటి, దీని వెనుక రీజన్స్ ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉన్నాయి దీని వెనుక, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి రీజన్స్ అనేవి ఉన్నాయి అని మనం చెప్పుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా, రీజన్ ఏంటో తెలుసా, అసలు లేడీస్ కి ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడానికి రీజన్ ఫస్ట్ థింగ్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. స్ట్రెస్ వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి స్ట్రెస్ వల్ల. ఇంకా ఏంటి అంటే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. సెకండ్ వన్ ఏంటంటే చాలా మంది మన ఇండియన్స్ లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియన్స్ లో కూడా ఉన్నారు. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఇట్స్ మంచిది కాదు. మస్ట్ అండ్ షుడ్ అవాయిడ్ ద ఆల్కహాల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ఇరెగ్యులర్ పీరియడ్స్. అండ్ ట్రావెల్ కూడా ఇట్స్ నాట్ ఫేర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ సెక్స్ వల్ల కూడా మనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మనము ఎలా ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ మనం రెగ్యులర్ గా మనం ఎలా చేసుకోవాలి, మనం ఎలాంటి డైట్ వల్ల మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ ని రెగ్యులర్ గా చేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అసలు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, ఒక 1 వీక్ కొంచెం ప్రొలాంగ్ అయితే దాన్ని మనం ఏమంటారు, అలాగే 1 పీరియడ్ నుంచి నెక్స్ట్ పీరియడ్ ని వరకు ఉన్న గ్యాప్ ని మనం పీరియడ్ సైకిల్ అంటాం. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుకోబోతాం, న్యాచురల్ గా మన ఇంట్లో అందరికీ అన్ని దొరకవు కదండి, మన ఇంట్లో ఉన్న కొన్ని వాటితో మనము ఎలా మనము రెగ్యులర్ పీరియడ్స్ ని మనం ఎలా తెచ్చుకోవచ్చు, మనకున్న డైట్ ఫాలో గానీ మనకున్న థింగ్స్ తో, మనకున్న సిచ్యువేషన్ థింగ్స్ తో మనం ఎలాంటి తీసుకుంటే మనం రెగ్యులర్ పీరియడ్స్ ని తెచ్చుకోవచ్చు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి అంటే టు గెట్ రెగ్యులర్ పీరియడ్స్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం తీసుకోవచ్చు మనం అన్న దాని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జింజర్ గురించి మాట్లాడుకుందాం. జింజర్ యాక్చువల్లీ మనం ఇంట్లో దొరుకుతుంది. జింజర్ చాలా ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది మార్కెట్ లో. ఎప్పుడు మన కూరగాయలతో పాటు తీసుకుంటూ ఉంటాం. కానీ చాలా మంది ఎందుకో జింజర్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ జింజర్ అనేది చాలా బెనిఫిషియల్ ఉంటుంది మీ హెల్త్ కి అనేది చాలా మంది తెలుసుకోలేదు. వెరీ బెనిఫిషియల్ టు యువర్ హెల్త్. ఎలా అంటే ఫ్రమ్ ట్రీటింగ్ కోల్డ్ పనిచేస్తుంది జింజర్. ఇస్ ద బెస్ట్ ఫర్ కోల్డ్ అండ్ కోల్డ్ టు ఇంప్రూవింగ్ డైజెషన్ కి బాగా పనిచేస్తుంది జింజర్. కోల్డ్ కి బాగా పనిచేస్తుంది యాజ్ వెల్ యాజ్ డైజెషన్ కి బాగా పనిచేస్తుంది. ఇట్ మీన్ ఆల్ జింజర్ ఇట్ డస్ ఆల్ థింగ్స్ అన్నమాట. ఆల్మోస్ట్ దీనిలో ఏమేమి ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే విటమిన్ సి ఉంటుంది, వైటమిన్ సి, మెగ్నీషియం ఉంటుంది. ఈ రెండు మనకి పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట జింజర్ లో. ఈ రెండు ఏంటి అంటే కెన్ హెల్ప్ యువర్ యూటిరస్ టు కాంట్రాక్ట్. ఇక్కడ అర్థమవుతుందా? ఈ జింజర్ అనేది ఇట్ కెన్ హెల్ప్ ద యూటిరస్, కెన్ హెల్ప్ యువర్ యూటిరస్ టు కాంట్రాక్ట్ విత్ ఇన్ టర్న్ స్టార్ట్స్ యువర్ పీరియడ్స్. ఈ జింజర్ అనేది బేసిక్ గా దీనిలో వైటమిన్ సి అండ్ మెగ్నీషియం కంటెంట్ ఉంటుంది. ఈ జింజర్ అనేది ఇవి ఉండడం వల్ల ఏంటి అంటే కెన్ హెల్ప్ యువర్ యూటిరస్ టు కాంట్రాక్ట్ అవ్వడానికి, యూటరస్ కాంట్రాక్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. యూటరస్ కాంట్రాక్ట్ అయినప్పుడు మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు జింజర్ టీలో యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా బిఫోర్ ద బ్రేక్ఫాస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రషింగ్ జింజర్ బాగా కొంచెము you just take one small bit of ginger and you can just take it డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. తీసుకునే వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు. లేదు అంటే అదే జింజర్ కొంచెం వాటర్ లో వేసి ఆఫ్టర్ బాయిలింగ్ ఆ వాటర్ మీరు తీసుకోవచ్చు. దీని ద్వారా ఏంటి అంటే దానిలో ఉన్న యొక్క
ఆ జింజర్ అనేది ఏంటి అంటే మనకి యూటిరస్ ని ఎక్కువ కాంట్రాక్ట్ చేస్తుంది కాబట్టి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం అన్రైప్ పపాయ గురించి తెలుసుకుందాం. అన్రైప్ పపాయ అనేది యాక్చువల్ గా మనం జింజర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఇంకొకటి ఏంటి అంటే అన్రైప్ పపాయ. అన్రైప్ పపాయ అంటే ఏంటి? పచ్చి పపాయ అన్నమాట. దానిలో కూడా చాలా వాల్యూ ఉంటుంది. అది ఏంటి అంటే అన్రైప్ పపాయ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట యూటిరస్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడానికి. Unripe papaya. Basically, papaya helps in the contracting of the uterus muscles. Uterus muscles contract అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది, which helps in releasing the blood and tissues from the vagina. అంటే ఏంటి? ఆఫ్టర్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఇట్ రిలీజింగ్ ద బ్లడ్ అండ్ టిష్యూస్ ఫ్రమ్ ద వెజైనా. ఓకే. అండ్ నెక్స్ట్ అన్రైప్ పపాయ అనేది తీసుకోవాలి, నాట్ యూజింగ్ ద రైపింగ్ లేకుండా చూసుకోవాలి. దీని వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే థర్డ్ అది ఏంటి వచ్చేసరికి ఏంటంటే సినమన్. మన చక్కగా వంటల్లో ఎప్పుడు ఉంటుంది, వంటల్లో వాడుకునేటప్పుడు సినమన్ అనేది మనం చూస్తూ ఉంటాం, దాల్చిన చెక్క అంటాం. ఇది ఏంటంటే లవ్ ద టేస్ట్ ఆఫ్ సినమన్, దట్స్ గ్రేట్ బికాస్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఎన్హాన్సింగ్ ద taste of dishes. It enhances the taste of dishes because here coming to cinnamon కెన్ ఆల్సో బి, ఇది ఇంకా ఎలా ఉపయోగపడుతుంది అంటే మేకింగ్ యువర్ సైకిల్స్, ఏవైతే పీరియడ్ సైకిల్స్ ఉన్నాయో అవి రెగ్యులర్ చేయడానికి, అంటే ఇర్రెగ్యులర్ ఉన్నదాన్ని రెగ్యులర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ వార్మ్ అప్స్ ద బాడీ. యాక్చువల్లీ ఇట్ ఏమవుతుంది అంటే వార్మ్ అప్స్ ద బాడీ ఫ్రమ్ విత్ ఇన్ విచ్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో. బాడీని వార్మప్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో అన్నమాట. ఇది సినమన్ కూడా మనం హాట్ వాటర్ విత్ 1 స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని రెగ్యులర్ గా తీసుకోవచ్చు ఎవరైతే విచ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద irregular periods. And coming to fourth ingredient is the aloe vera. అలోవీరా ఈజ్ ద బెస్ట్. మనం పెంచుకుంటూ ఉంటాం, అందరి ఇళ్లలో ఉంటుంది అలోవీరా ప్లాంట్ అనేది. అలోవీరా అనేది ఏంటి అంటే హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ యువర్ హార్మోన్ అనమాట, యువర్ హార్మోన్ బ్యాలెన్స్. హార్మోన్ బ్యాలెన్స్ కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది, మేనేజ్ చేస్తూ ఉంటుంది మీ హార్మోన్స్ ని, విచ్ ఇన్ టర్న్ రెగ్యులేట్స్ యువర్ పీరియడ్స్ అన్నమాట. పీరియడ్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు ఏం చేయాలంటే మిక్స్ 1 టీ స్పూన్ ఆఫ్ హనీతో మీరు ఫ్రెష్ అలోవెరా జెల్ ని తీసుకోవచ్చు. అప్పుడు ఎవ్రీడే మనం బిఫోర్ యువర్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం టర్మరిక్ కూడా మనకి చక్కగా దొరికే ఇంగ్రీడియంట్, ఇంట్లోనే ఉంటుంది. ఈ టర్మరిక్ ని మనం చాలా వాటిల్లో మన కఫ్ కి, కోల్డ్ కి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి యూస్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ టర్మరిక్ కి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, బెనిఫిషియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే ఇట్ కెన్ బి కన్జ్యూమ్డ్ టు దట్ ద ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే, చక్కగా మీరు వామ్ మిల్క్ అనేది ఉంటుంది, వామ్ మిల్క్ లో 1 స్పూన్ ఆఫ్ హనీ విత్ కొంచెం టర్మరిక్ వేసుకొని మీరు తీసుకుంటే బిఫోర్ బెడ్, నైట్ పడుకోబోయేటప్పుడు మీరు తీసుకుంటే ఇట్ కెన్ ఆల్సో బి వెరీ బెనిఫిషియల్ ఇన్ క్యూరింగ్ పీరియడ్ క్రాంప్స్. పీరియడ్ క్రాంప్స్ అనే వాటిలో చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది, రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పైనాపిల్ ఇస్, దీనిలో ఒక ఎంజైమ్ ఉంటుందండి, బ్రోమెలైన్ అని. బ్రోమెలైన్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే యూటిరస్ లైనింగ్ ని ఎక్కువ షెడ్డింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు షెడ్డింగ్ చేసినప్పుడు ఇది వెన్ యు ఆర్
మీరు రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే పైనాపిల్ కూడా మీరు తినొచ్చు రెగ్యులర్ గా. పైనాపిల్ తినడం వల్ల పైనాపిల్ లో ఈ బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఒకటి ఉంటది. ఆ ఎంజైమ్ అనేది ఏం చేస్తది అంటే యూటిరస్ లైనింగ్ ని షెడింగ్ చేస్తూ ఉంటది. షెడింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఇట్ ఇంక్రీజెస్, అది అప్పుడు ఏమవుతుంది అంటే షెడింగ్, యూటిరస్ లైనింగ్ షెడింగ్ చేసినప్పుడు ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ఆల్సో. ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు ఆ బ్లడ్ ఫ్లో అనేది కి బాగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ ఫ్లో కి ఎప్పుడైతే హెల్ప్ అవుతుందో అప్పుడు మీరు రెగ్యులర్ పీరియడ్స్ కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని పైనాపిల్ కూడా మీరు మీ రెగ్యులర్ మీ పీరియడ్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు పైనాపిల్ కూడా తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం పార్స్లీ అనేది జనరల్ గా మనము డిషెస్ గార్నిషింగ్ లో వాడుతూ ఉంటారు. డిషెస్ గార్నిషింగ్ చేసినప్పుడు పార్స్లీ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇట్ షో సమ్ డెకరేటివ్ గా ఉంటుంది కాబట్టి. బట్ ఇట్ కెన్ బి ఎ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈవెన్ ఈ పార్స్లీ వచ్చేసరికి మీరు బాయిల్డ్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఈ పార్స్లీ వచ్చేసరికి మీరు టీలో కూడా వేసుకొని తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద పార్స్లీ. అండ్ ఈ పార్స్లీ అనేది కూడా మనం బాయిల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, టీలో కూడా వేసుకోవచ్చు. అలాగే అసలు ఈ పార్స్లీ అనేది మనం గార్నిషింగ్ లో యూస్ చేస్తామని చెప్పాను కదా. ఈ పార్స్లీ అనేది ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేస్తుందండి. ఇన్సైడ్ ద బాడీలో బ్లడ్ ఫ్లో ని ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దట్ విల్ రెగ్యులేటింగ్ యువర్ పీరియడ్ సైకిల్స్. మీ పీరియడ్ సైకిల్స్ ని రెగ్యులేట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు. You can eat boiled parsley also, and you can parsley can take with parsley tea also every day for best results. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఏవైతే చెప్పానో జింజర్ కావచ్చు, సినమన్ కావచ్చు, అన్రైప్ పపాయ, అలోవెరా, టర్మరిక్, పైనాపిల్, పార్స్లీ, దీస్ ఆర్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్. ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి మనకి దొరికేవి, అందుబాటులో ఉండేవి నేను చెప్పాను. ఇవన్నీ మీరు రెగ్యులర్ గా చేస్తే గనక, మీరు న్యాచురల్ గా మీరు ఇవన్నీ చేస్తే గనక మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి కొంతవరకు మీరు రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జామిన్ యువర్ డైట్. మీరు ఏ డైట్ తీసుకుంటున్నారు, అసలు ఆ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఎంతవరకు మీరు మీ డైట్ ని ఎగ్జామిన్ చేసుకుంటున్నారండి. ఎగ్జామిన్ యువర్ డైట్. Examine your diet. Actually here coming to your diet, first of all you personally examine. నేనేం తీసుకుంటాను, ఇండివిజువల్ గా మీరు అనుకోండి, నేను ఏం తీసుకుంటున్నాను, ఆహారం మార్పులు ఏమన్నా నేను చేసుకుంటున్నానా, న్యూట్రియంట్స్ ఏమన్నా నా యొక్క డైట్ లో ఉన్నాయా అనేది మీరు ఎస్టిమేషన్ వేసుకుంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఈటింగ్ టూ లిటిల్, మీరు ఎంత తక్కువ ఆహారం తీసుకున్నా కూడా, తక్కువ ఆహారం ఒకవేళ మీరు తీసుకుంటే కూడా రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావండి. ఎందుకంటే తక్కువ ఆహారం తీసుకున్నాం. మనం తీసుకునే అన్నంలో ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంత అన్నం తినేసి అంత కూర తినేస్తే మనకు న్యూట్రియంట్స్ అన్ని దానిలో ఉంటాయా, ఉండవు. ఎందుకంటే టూ లిటిల్ ఫుడ్, ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏదో తినేసినాం కానీ ఎంతవరకు దానిలో న్యూట్రియంట్స్ ఉంటున్నాయి. ఆ న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి అందకపోతే, ఉమెన్స్ కి బేసిక్ గా వాళ్ళకి మెన్స్ట్రుయేషన్స్ ఉంటాయి, మంత్లీ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ ఉంటాయి ఆఫ్టర్ బేబీ డెలివరీలో కావచ్చు, ఆఫ్టర్ ఇన్ ప్రెగ్నెన్సీలో కావచ్చు. ఈవెన్ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఫర్టిలిటీకి ఎంత ప్రాబ్లం అవుతుంది అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మీరు మీ ఎగ్జామిన్ చేసుకుంటున్నారా మీ డైట్ ని. ఈటింగ్ టూ లిటిల్ ఫుడ్ ఆర్ నాట్ గెటింగ్ ద రైట్ మిక్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ హియర్. Maybe it may stress your hypothalamus, pituitary glands, adrenal glands. స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది చూడండి, ఒక కరెక్ట్ గా ఈ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి వెళ్ళకపోతే స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎక్కడో తెలుసా,
ఈ స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హైపోథలామస్. తెలుసు కదా, బ్రెయిన్ లో హైపోథలామస్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్స్. ఇవన్నీ ఏమైపోతాయండి, న్యూట్రియంట్స్ అనేవి మీరు తక్కువ ఆహారం తీసుకున్నారు, చాలా తక్కువ మోతాదులో మీరు ఆహారం తీసుకుంటున్నారు. మీరు మీ బాడీ గురించి నాకు ఇన్ని న్యూట్రియంట్స్ కావాలి, నా బాడీకి ఎంత అవసరం న్యూట్రియంట్స్ అనే దాని గురించి మీరు పట్టించుకోవడం లేదు ఉమెన్ గా. అప్పుడు ఏమవుతుంది, అలాంటి తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు తక్కువ న్యూట్రియంట్స్ అనేవి అందవు మీ బాడీకి. అందకపోతే ఏమవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. స్ట్రెస్ అనేది దేనికి అది కారణం అవుతుంది, మే స్ట్రెస్ యువర్ హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్స్ అన్నమాట. ఇవి స్ట్రెస్ అయిపోతాయి. స్ట్రెస్ అయిపోయినప్పుడు ఆ గ్లాండ్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి, యువర్ బాడీస్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దీస్ గ్లాండ్స్, ఈ పర్టికులర్ నేను ఏవైతే గ్లాండ్స్ చెప్పానో అవన్నీ మీ బాడీ హార్మోన్ బ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అప్పుడే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, విచ్ కెన్ ఎఫెక్ట్ యువర్ పీరియడ్స్. ఫైనల్లీ ఏమవుతుంది, విచ్ కెన్ ఎఫెక్ట్ యువర్ పీరియడ్స్. ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ అవుతాయి. స్ట్రెస్ అయినప్పుడు బాడీ ఇట్ రెగ్యులేట్స్, ఇవి ఇమీడియట్ గా స్ట్రెస్ అయినప్పుడు ఇట్ రెగ్యులేట్స్ యువర్ బాడీ హార్మోన్ బ్యాలెన్స్ అన్నమాట. హార్మోన్ బ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసినప్పుడు ఆ హార్మోన్ బ్యాలెన్స్ రెగ్యులేట్ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు మీకు పీరియడ్ సైకిల్స్ అనేవి ఆగిపోతాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకని నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, బేసికల్ గా నేను ఎంతవరకు నా న్యూట్రిషియన్ ఫుడ్ నేను తీసుకుంటున్నాను అని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి మీ డైట్ లో. నేనేమన్నా స్ప్రౌట్స్ తింటున్నానా, నేనేమన్నా కనీసం ఫ్రూట్స్ ఎంతవరకు తింటున్నాను, వెజిటబుల్స్ ఎంతవరకు తింటున్నాను, నా రెగ్యులర్ డైట్ లో నేను ఎంతవరకు నా పోషక విలువలు ఉన్న ఆహారం తింటున్నాను, ఆకుకూరలు తింటున్నానా, లేదంటే నేను ఈ ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డానా. ఈవెన్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి చాలా లోన్ అవుతారు. దీని వల్ల యూజ్ లేదండి. యాక్చువల్లీ జంక్ ఫుడ్స్ వల్ల యూజ్ లేదు. మీరు ఎప్పుడైతే మీ రెగ్యులర్ డైట్ లో మీ న్యూట్రిషన్ ఫుడ్ యాడ్ చేసుకుంటారో, ఈవెన్ ఐరన్ కావచ్చు, ఐరన్ వచ్చే ఫుడ్ తీసుకోవాలి, కాల్షియం వచ్చే ఫుడ్ తీసుకోవాలి, పొటాషియం వచ్చే ఫుడ్ తీసుకోవాలి, మెగ్నీషియం వచ్చే ఫుడ్ తీసుకోవాలి, విటమిన్ డి వచ్చే ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీ బాడీకి పడుతూ ఉంటాయో, మీరు అప్పుడు న్యూట్రియంట్స్ అనేది మీ బాడీకి అందుతూ ఉన్నప్పుడు మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్ కి వస్తారు. బేసిక్ గా బాడీలో జరుగుతుంది ఈ మెకానిజం. స్ట్రెస్ అయినప్పుడు స్ట్రెస్ అనేది ఇవి అవుతూ ఉంటాయి, హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్స్. ఇవి స్ట్రెస్ అయినప్పుడు మీ బాడీ ఉండదు అనమాట, అది బాడీ రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. రెగ్యులేషన్ జరిగినప్పుడు ఫైనల్ గా మీకు బాడీ రెగ్యులర్ పీరియడ్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకని మీరు మీ డైట్ ని ఎగ్జామిన్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నేను ఎందుకు ఇలా టాపిక్స్ చెప్తున్నాను అంటే, సమాజానికి ఉపయోగపడాలండి, మనం చేసే ప్రతి పని ఉపయోగపడాలి. అలాగే నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే అవేర్నెస్ కోసం. మీరందరూ కూడా మీ డైట్ ని ఎగ్జామిన్ చేసుకోండి. ఎవరైతే రెగ్యులర్ పీరియడ్స్ రాలేక సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ మెన్స్ట్రల్ సైకిల్స్ ని రెగ్యులర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం తెలుసుకుందామంటే, స్కిప్ ద లో కార్బోహైడ్రేట్ డైట్. మనం స్కిప్ చేస్తున్నామా లో కార్బోహైడ్రేట్ డైట్ ని అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు ఎటువంటి నష్టాలు వస్తాయి, ఈ పీరియడ్స్ ఎలా రెగ్యులర్ చేసుకోవాలి ఇంకా అన్న దాని గురించి నెక్స్ట్ వీ కెన్ సీ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ who are subscribing my channel. Please share, like and comment to my channel.